హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో చుక్కకూర పాలకూరతో బాగా పులుసు కూరలా చేస్తున్నాను. దాంట్లో ఏం వేసానంటే చూత లిస్ట్ రాసుకోండి. దీంట్లో మెంతుకూర, చుక్కకూర, పాలకూర, పెద్దలపాయ ఒకటి, పచ్చిమిరపకాయలు, పచ్చిపప్పు, చింతపండు, ఉప్పు, కారం మనం తగ్గట్టు వేసుకోవాలి. అసలు ఈ రెసిపీ అసలు ఈ కూర భలే ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది. చూడండి ఒకసారి. చుక్కకూర అనేది మీరు కూడా వినే ఉంటారు. చుక్కకూర పాలకూర రెండు కలిపి వండాను. అదిగండి, దీన్ని తిరగమాత వేసుకుందాం. ఉడికింది అది. రెండు స్పూన్లు వేసుకున్నాను నేను. ఇదిగండి, దాంట్లో పచ్చిపప్పు ఆల్రెడీ కూరలో వేసాము. పచ్చిపప్పు కూర సూపర్గా ఉంటుంది. చాలామంది పులుసు కూర చాలా ఇష్టపడతారు. చూడండి ఒకసారి. తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు, మెంతుకూరను, అది మెంతుకూర పప్పులో పెడితే బాగుంటుందండి. చుక్కకూర పాలకూర రెండు కలిపి వండితే కూర బాగుంటుంది. పిల్లలు కూడా ఈ పప్పులు ఉంటాయి చూడండి, పప్పులుగా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి ఏమైంది. ఇదిగోండి, దీన్ని మనం తిరగమాత వేసుకుందాం. ఇదిగోండి, చుక్కకూర పాలకూర సూపర్ ఉంటుంది. అసలు తింటుంటే ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తింటాము, అంత రుచిగా ఉంటుంది. చూడండి. చూడండి, మళ్ళీ చెప్పమంటే ఇంకోసారి చెబుతాను. చుక్కకూర పాలకూర, పెద్దలపాయ ఒకటి, రెండు పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, చింతపండు, ముఖ్యంగా చింతపండు అసలు మర్చిపోవద్దు. చింతపండు వేసుకొని వండుకోటి పోయినా కొంచెం నీళ్లు పోసుకొని పొయ్యి మేము పెట్టుకుంటే ఉడుకుతుంది. ఇదిగండి, చుక్కకూర సూపర్గా ఉంటుంది. చుక్కకూర పులుసు కూర.